Friends, this is Bhupati Raj, Mantra IAS Academy, Hyderabad. Today's news analysis. ఒక 12 ఐటమ్స్ మనం తీసుకున్నాం బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ అట్ ది సేమ్ టైం రేడియో న్యూస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మన యూపీఎస్సీ యాంగిల్లో పనికొచ్చే న్యూస్ పేపర్లో వచ్చిన ఇష్యూస్ తీసేసుకుంటూ ఈ క్వశ్చన్స్ ఈ ఇన్ఫర్మేషన్ డిజైన్ చేసాం ఫాలోడ్ బై ఈ ఇన్ఫర్మేషన్ అయిపోయిన వెంటనే అనాలిసిస్ అయిపోయిన వెంటనే మనకి ఎంసీక్యూస్ ఉంటాయి సో డోంట్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డోంట్ స్కిప్ ద వీడియో టోటల్ జస్ట్ వాచ్ ద కంప్లీట్ వీడియో మై యంగ్స్టర్స్ చాలా యూస్ఫుల్గా డిజైన్ చేసాం మీకు తెలుసు ఎవ్రీ టైం ఒక క్వశ్చన్స్ లాగా ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఇస్తానో దీనికి కూడా అలాగే దీంట్లో మనం 12 ఐటమ్స్ అని చెప్పాను కదా ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సౌదీ అరేబియా యూఏ దిస్ వాట్ అట్ ది సేమ్ టైం యూఎస్లో వచ్చిన ఇష్యూ అంటే మా ఎయిర్ బేసెస్ వాడద్దు అని సౌదీ అరేబియా చెప్పడం యూఎస్కి అట్లాగే ఇండియా అండ్ వియత్నాం కంటిన్యూటీ నిన్న వచ్చిన న్యూస్ని ఎక్స్టెన్షన్ని మనకు జనరల్గా చూస్తూ ఉంటాం ద సేమ్ థింగ్ హియర్ మై యంగ్స్టర్స్ అబ్జర్వ్ హియర్ ద ఫస్ట్ వన్ అన్నిటికంటే మేజర్ ఈరోజు డిస్కస్ చేస్తున్న దాంట్లో బెట Yeah, the first anniversary of Operation Sindoor, exactly 1 year back. This is what actually, on May 7, 2025, India launched Operation Sindoor in response to the terrorist attack at Pahalgam in J&K. Unfortunately, 26 civilians lost their lives. So this operation targeted terror infrastructure located in Pakistan and POK also. That's now we have to call it as Pakistan occupied Jammu and Kashmir అని చెప్పాలి సో దీంట్లో బెట మేజర్ ఆపరేషన్స్లో మనం తీసుకుంటే ఇట్స్ ఇండియా యొక్క రైట్ లేటెస్ట్ అప్లికేషన్ టువర్డ్స్ ఆర్ యూ కెన్ సే అప్రోచ్ టువర్డ్స్ ద టెరరిజం ఇట్స్ ప్యూర్లీ జీరో టాలరెన్స్ ఎవరిని స్పేర్ చేయము దట్స్ ఇంటికి వచ్చి కొడతాం అని చెప్పడం దట్స్ ఎ మేజర్ పాయింట్ హియర్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ట్రై సర్వీసెస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ మనం విట్నెస్ చేసాం మనవన్నీ కూడా ప్యూర్లీ ఇట్స్ ఇండిజినస్ వెపన్స్ని చాలా అద్భుతంగా వాడాం సి ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెసిషన్ మిలిటరీ స్ట్రైక్స్ అండ్ ఇండిజినస్ డిఫెన్స్ కేపబిలిటీ సో బ్రహ్మోస్ని వాడడం మీరు చూసారు ఒక ఎక్స్ట్రాడినరీ వరల్డ్ మొత్తంకి ఇండియా అంటే ఏంటో చూపించడం జరిగింది దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ హియర్ అందులో మనకి మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే 9 టెర్రర్ క్యాంప్స్ వర్ డిస్ట్రాయిడ్ బై దిస్ ఆపరేషన్ అట్లాగే మోర్ దెన్ 100 టెర్రరిస్ట్ అండ్ హ్యాండ్లర్స్ వర్ రిపోర్టెడ్లీ eliminated. That's a big thing here. Please remember, it's a very important point here. ఈ టార్గెట్ చేసిన గ్రూప్స్ ఏంటి మిలిటెంట్స్లో అంటే జైష్ ఈ మహమ్మద్ లష్కర్ ఈ తయ్యబా అండ్ హిజ్బుల్ ముజాహిదీన్ దీస్ 3 organizations were targeted by our air force at the same time the 3 forces, right? The 3 you can say tri services. So Lieutenant General Rajiv Gai చెప్పిన ప్రకారంగా more than 65% of India's defense equipments now manufactured domestically. That's the power of India, my youngsters. So hope you understood. On the whole, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసుకుంటున్నాం దట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ ద ఆపరేషన్ రిఫ్లెక్టెడ్ ద సక్సెస్ ఆఫ్ ద ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ విజన్ మై యంగ్స్టర్స్ వరల్డ్ మొత్తంకి అఫ్ కోర్స్ దీనికి సపోర్ట్ వచ్చింది అట్లాగే రియలైజ్ అయ్యారు ఇండియా యొక్క పవర్ ఏంటి అని చెప్పి ఇది యూపీఎస్సీ యాంగిల్లో బెట ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ ఏ క్వశ్చన్ వచ్చినా దీన్ని రిలవెంట్గా మనం ఆన్సర్ రాయొచ్చు అట్లే క్రాస్ బార్డర్ టెర్రరిజం మీద కూడా ఈ పాయింట్ తీసేసుకుని ఆపరేషన్ సింధూర్ని ఎగ్జాంపుల్ చేస్తూ చేయొచ్చు డిఫెన్స్ మోడర్నైజేషన్లో రైట్ దిస్ ఇస్ వాట్ ఇండిజినస్ ఎక్విప్మెంట్స్ అఫ్ కోర్స్ మనం ఇప్పుడు ఇంపోర్ట్ అనే విషయాన్ని తగ్గించేసి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది దట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ డిఫెన్స్ సెక్టర్ మై యంగ్స్టర్స్ అట్లాగే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అది కామన్ థింగ్ ఎప్పుడూ ఉంటుంది సో వాడిని ఏం చేసినా మనం మార్చలేం మన రిలేషన్స్ అలాగే వాడు మారేంత వరకు అలాగే ఉంటాయి ఇక క్లాట్ యాంగిల్లో కూడా ఈ చిన్న పాయింట్స్ యూజ్ బట్ మేజర్ పాయింట్ ఏంటంటే బెట ఇప్పుడు ఇది లీగల్ ఇష్యూస్లో రైట్ లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిగ్ డెవలప్మెంట్ ఈజ్ వాట్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 174 మీరు చూశారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ షీ వాజ్ మమతా బెనర్జీ ఆమె ఓడిపోయారు వాళ్ళ పార్టీ పోయింది షీ హెస్ టు గివ్ రిజిగ్నేషన్ ఇట్స్ జనరల్ ఫెనామినా బట్ తను షీ అఫ్ కోర్స్ రెఫ్యూజ్ టు గివ్ ద వాట్ యూ కెన్ సే దట్ రిజిగ్నేషన్ లెటర్ టు ద గవర్నమెంట్ నేను లోక్ భవన్కి వెళ్ళాను లోక్ భవన్ ప్రీవియస్గా రాజ్ భవన్ అనే వాళ్ళం ఇట్ హాస్ బికమ్ నౌ లోక్ భవన్ నేను అడుగు పెట్టిన లోక్ భవన్లో మేము మూరల్గా ఏదో చాలా మంది అనవసరమైన మాటలు మాట్లాడారు సో పాయింట్ ఈస్ హియర్ ఒక టెండెన్సీ ఓడిపోయిన వాళ్ళు డెఫినెట్గా రిజిగ్నేషన్ ఇవ్వాలి అప్పుడు ఏం చేశారు ఇవ్వలేదు సో ఆటోమేటిక్లీ గవర్నర్ ఇంప్లిమెంటెడ్ దస్ 174 ఆర్టికల్ ఏంటి 144 ఏం చెప్తుంది సార్ 174 అంటేను ఆర్టికల్ 174 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్స్ ద గవర్నర్ టు సమన్ prorogue and dissolve the legislative assembly. This is major point here. So ఇక్కడ major point please dissolve the legislative assembly పవర్ కూడా 174 ఇచ్చేసింది కాన్స్టిట్యూషన్ సో దట్ ఆటోమేటిక్లీ ఇస్ టేకింగ్ ద డెసిషన్ దట్ అండర్స్టాండ్ సో దట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ అండ్ ఇక్కడ ఏంటంటే ఇతనికి డిస్క్రిషనరీ పవర్స్ ఎప్పుడు వస్తాయి బట్ డ్యూరింగ్ గవర్నమెంట్ ఫార్మేషన్ సిచ్యువేషన్స్ discretionary powers becomes significant. The same thing he did here. So N. Ravi Garu, I think he was a wonderful officer previously worked, IB officer గా చేశారు మీరు చూసారు ఆయన గురించి కూడా
సో వెరీ ఫంటాస్టిక్ పర్సనాలిటీ. సో యూటిలైజ్ అక్కడ ఎవరు మనిషి కాదు, ఆర్టికల్, కాన్స్టిట్యూషన్, ద పవర్, దట్స్ అట్ గవర్నర్ రూల్. నేను రిజిగ్నేషన్ ఇవ్వను, రెడీ అయిపోయింది వెళ్ళిపోవాల్సింది, దట్స్ ద సేమ్ థింగ్ హీ డిడ్ హియర్. దెన్ కమ్ టు ది పాయింట్, ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ అక్కడ వెస్ట్ బెంగాల్లో ఫామ్ అవుతుందన్న విషయం మనం న్యూస్ పేపర్స్లో చూసాం. ఎట్ ది సేమ్ టైం బెటా ఇక దీంట్లో యూపీఎస్సీ యాంగిల్లో మేజర్ పాయింట్ ఏంటంటే గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్స్, కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ అండ్ ఫెడరల్ పాలిటిక్స్ అనే ఇష్యూ, దీనిపై ఎలాంటి ఇష్యూ పైన క్వశ్చన్ వచ్చినా మీరు ఈ బేస్ చేస్తూ ఎగ్జాంపుల్ ఇస్తూ ఆన్సర్ రాయడం అద్భుతంగా ఉంటుంది. సో ఓత్ టేకింగ్ సెరమనీ రేపు ఉంది, దట్స్ ఆఫ్ 9th May. ఏంటి దాని స్పెషాలిటీ బెటా హియర్ ఓత్ టేకింగ్ ప్లాన్ డన్ రవీంద్ర జయంతి. దిస్ ఈజ్ వాట్ Rabindranath Tagore, Gurudev, will say generally that, and recipient of Nobel Literary, of course, award. Great thing it is. గీతాంజలికి వారికి వచ్చింది, నైట్హుడ్ను వదిలేసినని తెలుసు మీకు. ఇవన్నీ నేను ఎవ్రీ టైం మీకు చెప్తూ ఉంటాను కరెంట్ అఫైర్స్ ఇష్యూలో కానీ జనరల్ ఇష్యూస్లో కానీ. సో శాంతి నికేతన్ ఎస్టాబ్లిష్డ్ బై దిస్ గ్రేట్ పర్సనాలిటీ, లైక్ దట్ ఎవ్రీ పాయింట్. అండ్ అవర్ నేషనల్ యాంథమ్ రిటన్ బై దిస్ గ్రేట్ మ్యాన్ ఇన్ 1911, if I'm not wrong. సో జానగణమన నేషనల్ యాంథమ్ రిటన్ బై, అఫ్ కోర్స్, రవీంద్రనాథ్ ఠాగూర్. దట్స్ మనకి ఇంగ్లీష్ వర్షన్లో మార్నింగ్ సాంగ్ అనే పాయింట్ అదంతా మీకు తెలిసి ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ తమిళనాడులో పొలిటికల్ డెడ్ లాక్ ఎందుకు వచ్చిందో తెలుసు. గవర్నర్స్ రోల్ హియర్, మీరు దో ద టీవీపీకే గాట్ 108 seats, ఇట్స్ వెరీ లెస్, ఆల్మోస్ట్ 11 seats ఆర్ లెస్. సో కాంగ్రెస్ పార్టీ 5 ఇస్తుంది, ఇంకా 6 or 7 లెస్ ఉంది అని చెప్పేసి గవర్నర్ గారు, దట్ ఈస్ వాట్ యూ కెన్ సే. ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఈజ్ వాట్ విశ్వనాథ్ అర్లీకర్. సో మీరు మెంబర్స్తో వచ్చేయండి అంటే దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ది గవర్నర్. యాక్చువల్లీ మన కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్లో చూడొచ్చుది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది కాన్స్టిట్యూషనల్ డిబేట్ లాగా దీన్ని చూస్తే విచ్ పార్టీ అండ్ అలయన్స్ ఇస్ మోస్ట్ లైక్లీ టు ప్రూవ్ మెజారిటీ, ద గవర్నర్ మస్ట్ డిటర్మిన్. ఆయనకి హీ హాస్ టు సాటిస్ఫై, కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్ మీకు తెలుసండి, గవర్నర్ హ్యాస్ టు సాటిస్ఫై దట్ ఇతను గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాడు, మెంబర్స్ సపోర్ట్. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ డెఫినెట్లీ గివ్ ద ఛాన్స్ మ్యాన్, డోంట్ వరీ, ప్రొవైడెడ్ ద కండిషన్ ఇస్ దిస్ అని చెప్పడం జరిగింది, మీరు చూసారు. సో లేటర్ పాయింట్ ఈస్ ఎస్, అక్కడ కొన్ని పార్టీస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు, వాళ్ళు వస్తే ఆటోమేటికలీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో మనకి యూపీఎస్సీ రిలవెన్స్ ఏంటంటే కోalition పాలిటిక్స్ యొక్క రోల్ అనే విషయం అడిగేసిన, ప్రెజెంట్ సినారియో అడిగిన, ఈ బేస్ తీస్తూ మనం ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆన్సర్ రాయొచ్చండి. గవర్నర్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా మనం ఆర్టికల్ 174 వచ్చే అవకాశం ఉంది ఈసారి, ప్లీజ్ రిమెంబర్. చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నర్స్ రోల్ మీద ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి, ప్రాక్టికల్గా మనం చూసాం. అంటే ఏ పార్టీకి కంప్లీట్ మెజారిటీ రాకపోతే దట్ వీ కెన్ సే దట్ హంగ్ అసెంబ్లీ. ఎగ్జాంపుల్, ఒక 200 seats ఉన్న అసెంబ్లీ సీట్స్ ఉన్న స్టేట్స్లో 101 ఈజ్ మ్యాండేటరీ, ఇట్స్ ఎ మినిమం. 50% + 1 ఈజ్ మ్యాండేటరీ to, of course, to rule the state as the concerned party, personal lead, that is called as chief minister, will be from that party. సో అంటే ఇక్కడ ఏం చేయాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలి, 50% మినిమం ఉండాలి, ఇది లేదు అక్కడ. అందువల్ల దట్ కమ్స్ అండర్ హంగ్ అసెంబ్లీ అంటామండి. అలాగే ఫెడరలిజం యాంగిల్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఈ దీన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ వెళ్ళవచ్చు. కేరళ గవర్నమెంట్ అక్కడ ఫార్మేషన్ పెద్ద ఇష్యూ కాదు, సో వాళ్ళు ఆటోమేటికల్లీ మెజారిటీ వచ్చింది కాబట్టి ఫామ్ అవుతుంది నాన్న, అంత పెద్ద డిస్కస్ చేసేది ఏం లేదు మనం. ఇక ఇండియా వియత్నాం రిలేషన్స్లో మీకు కోర్స్ నిన్నటి వీడియోకి ఎక్స్టెన్షన్ ఇది. దట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం, వారు హిస్ నేమ్ ఇస్ వాట్ తో ల్యామ్, అడ్రస్ ద ఇండియా వియత్నాం బిజినెస్ ఫోరం ఇన్ ముంబై. ఇది మేజర్ పాయింట్. బట్ అక్కడ ఎన్ని MOUs అయినా, ఆల్మోస్ట్ 8 MOUs వర్ సైన్ బిట్వీన్ ఇండియా అండ్ అఫ్ కోర్స్ వియత్నాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది దీంట్లో సప్లై చైన్ రెసిలియన్స్, టెక్నాలజీ కోఆపరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ అండ్ స్ట్రాటజిక్ ఇండో పెసిఫిక్ కోఆపరేషన్, ఈ యాంగిల్స్లో అఫ్ కోర్స్ మేజర్ పాయింట్స్ అనమాట. అది వండర్ఫుల్ వియత్నాంతో మనకున్న రిలేషన్స్ని, రైట్. ఇట్స్ ఏ ప్యూర్లీ నిన్న నేను చాలా వీడియోలో చాలా విషయాలు డిస్కస్ చేశా బేట. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ, ఇది మనకి చైనాకి వీళ్ళకి సౌత్ చైనా సీలో వీళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని కూడా డిస్కషన్లో వచ్చేసింది. యూపీఎస్సీ యాంగిల్లో యాక్టిస్ పాలసీ అనే పాయింట్ వస్తే యూ కెన్ మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్ బెటర్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ డిప్లొమసీ, సప్లై చైన్ డైవర్సిఫికేషన్, ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ మీద ఎలాంటి అప్లికేషన్ తీసుకుని దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మనం చేయొచ్చు. ఇక ఇండియాకి UAE రిలేషన్స్లో మన అఫ్కోర్స్ ఎట్లాగో ఇట్స్ బెస్ట్ ఫ్రెండ్, అఫ్కోర్స్ మన డయాస్పోరా చాలా ఉంది, అక్కడ చాలామంది మన వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మెట్ UAE మినిస్టర్ రీమల్ హష్మీ ఇన్ అబుదాబి. సో బేస్ ఫోకసింగ్ ఏరియాస్ ఎక్కడ చేసేది, కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, రీజనల్ సెక్యూరిటీ, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ కూడా డిస్కషన్కి వచ్చాబిట. ఇది మనకి ఎందుకు చాలా దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మేజర్ ఎనర్జీ పార్ట్నర్ ఆఫ్ ఇండియా, మనకి ఎక్కువ ఆయిల్ సప్లై ఫ్రమ్ దిస్ ఓన్లీ. చాలా UAE నుంచి యూ కెన్ సే మ్యాక్సిమం ఆల్ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటేనే మనకు ఒక మేజర్ పాయింట్ అనమాట. ఆయిల్తో మనకి ఇంపోర్ట్స్ అన్నీ కూడా
మెజారిటీ అవుట్ సైడ్ నుంచి తెచ్చుకుంటాం. 85% విల్ గెట్ ఫ్రమ్, ఆఫ్ కోర్స్ మనకు ఓన్లీ 15% డొమెస్టికల్ వి పే, అదర్వైజ్ 85% వర్ డిపెండెంట్ అపాన్ అవుట్ సైడ్. సో మన ఇంపోర్ట్స్ అంతా కూడా 85% ప్లస్ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దట్. ఇంపార్టెంట్ ఫర్ రెమిటెన్సెస్ అండ్ ఇండియన్ డయాస్పొరా. సో అండ్ బికాస్ ఆఫ్ వాట్, మనకి మన ఇండియన్ వర్కర్స్ ఆర్ దేర్, ఇండియన్ ఆఫీసర్స్ అవర్ పీపుల్ ఆర్ దేర్, టెక్నీషియన్స్ ఆర్ దేర్ ఇన్ దుబాయ్. సో దట్స్ యూఏఈ ఆటోమేటికలీ వాట్, ఆ ఇష్యూలో కూడా డిస్కషన్ చేశారు వాళ్ళు. దేర్ఫోర్ దిస్ ఇస్ యూఏఈ ఈజ్ ఎ కీ పార్ట్నర్ ఇన్ వెస్ట్ ఏషియన్ డిప్లొమసీ, మనకి చాలా బెస్ట్ ఫ్రెండ్, అది నడుస్తూనే ఉంటుంది. దేర్ఫోర్ ఇక సౌదీ అరేబియా మనకి యూఎస్కి ఒక షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సౌదీ అరేబియా రిపోర్టెడ్లీ సస్పెండెడ్ యుఎస్ మిలిటరీ యాక్సెస్ టు ఇట్స్ బేసెస్ అండ్ ఎయిర్ స్పేస్. సో యాక్చువల్గా మీకు తెలుసండి, సౌదీ అరేబియాలో యుఎస్ బేసెస్ ఉన్నాయి. ఆ బేసెస్ని రేపు నుంచి మీరు వాడుకోవద్దు, మా ఎయిర్ స్పేస్ కూడా వాడొద్దు అనే పాయింట్ యుఎస్కి సౌదీ అరేబియా చెప్పడం జరిగింది. బికాస్ ఆఫ్ వాట్, ఇరాన్ అటాకింగ్ దీస్ నేషన్స్. ఇరాన్ అమెరికాను కాకుండా నేబరింగ్ నేషన్స్ మీద అటాక్ చేయడం వల్ల ఇట్స్ ఎ బిగ్ లాస్. ఎనర్జీ సోర్సెస్ అన్ని, ఎనర్జీ అఫ్ కోర్స్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్స్ అన్ని దెబ్బతింటున్నాయి. దానివల్ల దే హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్. అలాగే దీంతో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు, హీ హాల్టెడ్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్. ఇది మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా, అండ్ మన క్లాస్లో కూడా డిస్కస్ చేశాం. ఏ ప్రపోజ్ నేవల్ ఎస్కర్ట్ ఆపరేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హోర్ముజ్. దట్స్ వాట్ ఇట్స్ ఏ ఫ్రీడమ్, ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఇస్ వాట్ ఇట్స్. మీరు వెళ్ళండి, మీ వెనకాల మేము ఉంటాం, భయపడాల్సిన అవసరం లేదు, స్టేట్ ఆఫ్ హోర్ముజ్ దాటొచ్చు, లైక్ దట్. దట్స్ ఎ మేజర్ పాయింట్ హియర్. సో హియర్ ఇక స్టేట్ ఆఫ్ హోర్ముజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసండి అది. ఎట్లాగూ ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ క్రిటికల్ ఆయిల్ ట్రాన్సిట్ చోక్ పాయింట్స్. ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ టు దిస్ స్ట్రేట్ ఓన్లీ. సో దేర్ఫోర్ వాట్ 20% ఆఫ్ ద ఆయిల్ ట్రేడ్. అట్లాగే మనకి బ్రోడర్ కాంటెక్స్లో యుఎస్ ఇరాన్ టెన్షన్స్ రిమైన్ హై న్యాచురల్లీ. డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ రిగార్డింగ్ ఇరాన్స్ న్యూక్లియర్ ఇష్యూ. అట్లాగే యూపీఎస్సీ యాంగిల్లో వెస్ట్ ఏషియా జియో పాలిటిక్స్ పైన ఏ క్వశ్చన్ వచ్చినా ఎనర్జీ సెక్యూరిటీ అనే పాయింట్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఏదో ఒక యాంగిల్లో ఈసారి. అట్లాగే మ్యారిటైమ్ చోక్ పాయింట్స్ అండ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్, ఈ యాంగిల్లో ఏ క్వశ్చన్ వచ్చినా నేను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు నాన్న మీకు. అట్లాగే రైల్వేస్లో మీకు రిజర్వేషన్ కోసం ప్రీవియస్గా, అంటే వెరీ ఓల్డ్ డేస్ ఐఎమ్ టెలింగ్ దాట్, ఫస్ట్ స్టేజ్లో తప్పకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. అట్లాగే స్లోగా పెట్రోల్ బంక్స్లో రిజర్వేషన్ చేసుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. నా ఆఫ్ కోర్స్ యూ అండర్స్టూడ్ దట్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టైమ్ వీ కెన్ బుక్ దట్ వన్. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ డెవలప్మెంట్. అయితే దీనికి అన్నిటికీ ఒకటే యాప్ అండి, ఇట్స్ రైల్ వన్ యాప్ అని లేటెస్ట్గా డెవలప్ చేశారు. లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 year దాటింది అనుకుంటాను, అంటే 1 year కాకపోయినా మంత్స్ అవుతే దాటింది యాప్ చేసేసి. అశ్విని వైష్ణవ్, ద మినిస్టర్ కన్సర్న్ ఆఫ్ కోర్స్ రైల్వేస్, దిస్ అనౌన్స్డ్ మైగ్రేషన్ టు అ న్యూ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ from August 2026, replacing 40 years old system. ఇప్పుడు AI based wait list confirmation prediction, at the same time prediction accuracy improved from 53 to 94%. ఇది ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ నుంచి మీరు చూడబోతున్నారు బేట. ఇది ఒక అద్భుతమైన విషయం. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ గవర్నెన్స్ అండ్ AI ఇంటిగ్రేషన్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. అట్లాగే మనకు యూపీఎస్సీ యాంగిల్లో ఈ గవర్నెన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ యాంగిల్ వచ్చిన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. AI ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిజిటల్ ఇండియా ఇంపాక్ట్, ఇది వచ్చిన మనం ఎగ్జాంపుల్ చూపిస్తూ ఆన్సర్ రాయొచ్చు. అట్లాగే లేబర్ లాస్ అండ్ ఫ్యాక్టరీ యాక్ట్స్ అన్ని కూడా మీకు తెలుసు అండి. ప్రీవియస్గా వర్కర్స్తో 24 hours చాలా ఎక్కువసేపు పని చేయించేవాళ్ళు, ఒక యాక్ట్ లేకుండా ఉండడం వల్ల మనకి లేబర్ లాస్ కానీ ఫ్యాక్టరీ యాక్ట్ కానీ వచ్చినాక చాలా చేంజెస్ వచ్చాయి. సో మెనీ డెవలప్మెంట్స్ అదే యాంగిల్లో ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే యాన్యువల్ హెల్త్ చెకప్ ఇనిషియేటివ్స్ ఆఫ్ వర్కర్స్. సో దట్ ఆల్సో హియర్ లేబర్ Minister Mansukh Mandaviya launched annual health checkups for workers above 40 years of age. 40 years దాటిన వాళ్ళు. దీన్ని ఎవరు, ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుందంటే లేబర్ ఫోర్స్ని, వాళ్ళ హెల్త్ని కాపాడడం ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, ద కంపెనీ యాక్చువల్లీ స్పీకింగ్. సో దట్ who is going to implement this one actually? Implementing body is ESIC, called as Employees State Insurance Corporation beta. So major importance ఏంటిది, ఆక్యుపేషనల్ హెల్త్ అండి, సోషల్ సెక్యూరిటీ ఫర్ వర్కర్స్ అండ్ లేబర్ వెల్ఫేర్ రిఫార్మ్స్. ఈ లేబర్ వెల్ఫేర్ రిఫార్మ్స్ చాలా, మీరు ఒక స్టేజ్ని చూసినట్టయితే లేబర్ లాస్, ఎట్ ది సేమ్ టైం ఫ్యాక్టరీ యాక్ట్. మీకు తెలుసండి చిన్నపిల్లలకి 14 years దాకా ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్, నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ. స్టూడెంట్స్ 1 to 14 years పిల్లలు ఏ ఫ్యాక్టరీలో పని చేయకూడదు, దట్స్ మీకు తెలిసిన విషయమే. 15 to 18 బిలో ఉన్న వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటుంది లేబర్ లాస్లో. వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ ఇవ్వడం, ఈవినింగ్ లోపు ఇంటికి పంపించడం, బ్రేక్స్ ఇవ్వడం, ప్లే గ్రౌండ్స్ ఉంచడం. అట్లాగే విమెన్ లాక్టేటింగ్ మదర్ అనుకోండి, పిల్లలకి క్రెష్ ప్రొవిజన్ చేయడం, అండ్ వాళ్ళకి మీకు తెలుసు యాక్ట్లో ఉన్న హాలిడేస్ ఇవన్నీ కూడా లీవ్స్ ఇవ్వడం. దిస్ ఎ వెరీ బిగ్ డెవలప్మెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా లేబర్ లాస్తో వచ్చేసినవి. సో యూపీఎస్సీ లెవెల్స్లో లేబర్ కోడ్స్, వెల్ఫేర్ స్టేట్ అండ్ పబ్లిక్ హెల్త్ పాలసీలో ఈ మధ్యలో వాట్ యూ అబ్జర్వ్ దట్ వన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మేము తీసుకుని రావచ్చు అండి. ఈ
వండర్ఫుల్ థింగ్స్ ఫర్ టేకన్ అని చెప్పేసి. ఇక మీకు చెప్పాను ఆకాశవాణిస్ 90th యానివర్సరీ, 90 ఏళ్ళు. దట్ ఈస్ వాట్ యూ కెన్ సే హియర్. ఆకాశవాణి ఆర్గనైజ్డ్ ఏ మ్యారథాన్ ఇన్ న్యూఢిల్లీ టు సెలబ్రేట్ 90th యానివర్సరీ. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఆకాశవాణి ఎస్టాబ్లిష్డ్ అంటే ఆల్ ఇండియా రేడియో అంటాం కదా. ఇప్పుడు నవ్ వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఓన్లీ నో ఆల్ ఇండియా రేడియో, ఓన్లీ ఆకాశవాణి, దట్స్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1936. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎగ్జాక్ట్లీ 1 month టైమ్ ఇస్ దేర్. దట్ ఈస్ June 8th. ఎగ్జాక్ట్ డేట్ నేను కరెక్ట్ అనుకుంటున్నాను. సో ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. June 8th, 1936లో దిస్ ఈస్ వాట్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ కోర్స్ ఆకాశవాణి బెటర్ 90 years బ్యాక్. దట్ ఈస్ ఆఫ్ 1936లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ బ్రాడ్కాస్ట్. మనం తీసుకుంటున్న న్యూస్ కూడా ఏఆర్ నుంచి తీసుకున్నవి ఎక్కువ. డిడి న్యూస్ అన్నా ఇదంతా ఒకటే మీకు తెలిసింది, ప్రసార్ భారతి. సో దట్ ఫర్ వాట్ యూ కెన్ సే మెజారిటీ పాయింట్ ఇస్ దట్ ఓన్లీ బెటర్. సో యూపీఎస్సీ యాంగిల్లో మీడియా అండ్ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆకాశవాణి రోల్ అండ్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ హిస్టరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా డెవలప్మెంట్ వచ్చేసింది, ఎక్కడ ఎంతవరకు వచ్చేసింది, దట్ ఈస్ వాట్ యూ కెన్ సే. అంటే హూ దిస్ వాట్ కార్నర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా రేడియో వినేవాళ్ళు. అప్పుడు ఓన్లీ వన్ మోడ్ ఇన్ దోస్ డేస్. సో నవ్ ఇట్స్ ఆఫ్ కోర్స్ సోషల్ మీడియా డెవలప్ అయిపోయింది, బట్ ఇట్స్ నాట్ దట్. ప్రీవియస్ సిచ్యువేషన్ వాజ్ డిఫరెంట్. 1936 నుంచి మీరు చూసుకుని వచ్చినట్టయితే అఫ్ కోర్స్ ఇండిపెండెన్స్ బిఫోర్ నుండి ఆకాశవాణి రోల్ ఏంటి, అది మనకు యూపీఎస్సీ యాంగిల్ చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న. అట్లాగే స్మార్ట్ మీటర్ పాలసీని యూపీ ఒక డెవలప్మెంట్ తీసుకొచ్చేసింది. ప్రీపెయిడ్ నుంచి కాస్త పోస్ట్ పెయిడ్కి వెళ్ళిపోయింది. ఎందుకు ఇక్కడ పవర్ సెక్టర్ రిఫార్మ్స్లో ఒక మేజర్ స్టెప్ అనమాట. మీరు యూపీఎస్సీ యాంగిల్ అడిగే క్వశ్చన్స్ని. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ షిఫ్టెడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఫ్రమ్ ప్రీపెయిడ్ టు పోస్ట్ పెయిడ్ మోడ్. సో ప్రీపెయిడ్తో ఒకవేళ మధ్యలో పవర్ ఆగిపోవడం అని చూసాను డిస్టర్బెన్స్లు అన్నీ కూడా. సో దాన్ని ఎందుకు అంటే కన్జ్యూమర్ సెంట్రిక్ పాలసీ అనమాట, యూజర్కి బెనిఫిట్ అయ్యేట్టుగా టు ఇంప్రూవ్ కన్జ్యూమర్ కన్వీనియన్స్ అండ్ రెడ్యూస్ కంప్లైంట్స్. మేజర్ డెసిషన్ దీనివల్ల తీసుకోవడం జరిగింది నాన్న. అలాగే ఇండియా ఇన్ ఆర్చరీ వరల్డ్ కప్. సో ఇట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ ద ప్లేయర్స్. ఇక్కడ దీపికా కుమారి, అంకిత భాకత్, తర్వాత కుంకుమ్ మోహద్, ఇలా వీళ్ళ పేర్లు దీస్ వండర్ఫుల్ ప్లేయర్స్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అన్నారు అనుకోండి, యూ కెన్ సే ఆర్చరీ. సో వరల్డ్, రిమెంబర్ ఇండియాస్ విమెన్స్ రికర్వ్ టీమ్ డిఫీటెడ్ సౌత్ కొరియా ఇన్ ద సెమీఫైనల్స్ ఆఫ్ ఆర్చరీ ఇన్ దిస్ వరల్డ్ కప్ స్టేజ్ 2 ఇన్ షాంఘై. షాంఘై ఇక్కడ చైనాలో అవుతున్నది. ఇట్స్ షాకింగ్ అనమాట. సౌత్ కొరియా హిస్టారికల్ డామినెంట్ ఇన్ ఆర్చరీ యాక్చువల్లీ. వాళ్ళని కొట్టేస్తే మనకు మొరల్, దట్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఇట్స్ ఎ మేజర్ మొరల్ బూస్ట్ బిఫోర్ ద ఫ్యూచర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫర్ ఇండియన్ టీమ్. దట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్. ఇది చూసుకోండి. ఇది కూడా ఇది 13 పాయింట్ కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్స్లో మనకి ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి అవన్నీ ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే చూడండి టాపిక్స్ దీంట్లో ఎట్లాగా వస్తాయి. గవర్నర్స్ రోల్ అనే పాయింట్ ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం తీసుకొచ్చి చూస్తున్నాం. అట్లా కోalition పాలిటిక్స్లో ఆల్రెడీ బీహార్లో, తమిళనాడు, కేరళ, ఈవెన్ బీహార్లో కోalition గవర్నమెంట్ రైట్. తమిళనాడు రేపు పొద్దున అలాగే అవుతుంటుంది. కేరళలో మెజారిటీ సీట్స్ కాంగ్రెస్కి వచ్చిన ఇట్స్ ఎ కోalition గవర్నమెంట్. సో వాళ్ళు మిగతా పార్టీతో టైఅప్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలాంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, అలాగే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, ఇవన్నీ ఏ పాయింట్ వచ్చినా మీరు అద్భుతంగా చేయగలుగుతారు. సో దిస్ వాట్ యూ కెన్ సే దట్ ఈరోజు న్యూస్ అనాలిసిస్. సో ఇలాగే నేను విత్ ఇన్ డేస్ ఆఫ్ టైం న్యూస్ పేపర్లో ఉన్న ఇష్యూని కట్ చేసే అవకాశం కూడా ఉంది. చూస్తాను. బికాస్ ఆఫ్ మనకి మేజర్ ఇది అయిపోయిన తర్వాత యూ కెన్ ఫైండ్ దట్ ఆబ్జెక్టివ్ వెయిట్స్. సో ఈ రోజు ఇన్సిడెంట్స్ని తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్ డిజైన్ చేసాం. ఫాలోడ్ బై దిస్ వీడియో. ఇది చూసి వెంటనే దానికి స్కిప్ అవ్వండి. తప్పకుండా ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. Anyhow, I tried my best to give you something that God bless you everybody. We'll meet again with another video. Have a wonderful time. Bye bye my friends.